కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి 2 ఏళ్లు కావచ్చింది. కొత్త పథకాలు పెట్టిండ్రు, ఎన్నో పనులు నడిపిస్తురు. ఏలువడి అంత ఆగముంది, ఏం తెలుస్తలేదు, అంత తెరలు వేసిండ్రు, పబ్లిక్ ను గోసపెడుతురని ప్రతిపక్షాలు గట్టిగానే అరుచుకున్నాయి. మరి పబ్లిక్ ఏమనుకుంటాండ్రు అన్నదే అన్నిటికంటే ముఖ్యం కదా. గిసొంటి వాళ్ళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ వస్తే బంపర్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీనే గెలిపించిండ్రు. మరి గట్ల గవర్నమెంట్ వాళ్లకు ఇంకింత ఇమ్మతి దొరికినట్టయింది. ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 ఏళ్ల మా ఏలువాడికి పబ్లిక్ ఇచ్చిన సర్టిఫికెటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది సర్కార్ వాళ్ళ మాట. ఇంకింత జిమ్మెదారితో పనిచేస్తాం, పబ్లిక్ తిప్పలు తీరుస్తాం అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది. సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. పబ్లిక్ లో మాకు పతార పెరుగుతుంటే బీఆర్ఎస్ ఓరుస్తలేదనుకొచ్చిండు. నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కేసీఆర్ సార్ గురించి ఈ మాట అన్నాడు. ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఢిల్లీకి వెళ్లి సెంటర్ మంత్రులు పైకం తెస్తలేరు, ఏ పనికి సపోర్ట్ చేస్తలేరని బీజేపీని ప్రశ్నించిండు. మెట్రో కొత్త పట్టాలు వేస్తానికి, మూసీని ముద్దుగా చేస్తానికి అడ్డం పడుతుర్రట. కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది. అలర్ట్ చేసినా మనం తేరుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కొన్ని పార్టీలు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేపిస్తున్నాయి. గసంటోళ్ళని పట్టించుకోవద్దని కోరిండు పబ్లిక్ ను. 3వ రౌండ్ లో మాకు 3500 మెజారిటీ వస్తే బీఆర్ఎస్ కు 211 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద బ్రేకింగ్, నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నా, ఎర్ర ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉంది.